కాలేదు. ఉదాహరణకు ఆ భవనాలేమో తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కు భూమి వాళ్ళకే వెళ్ళినప్పుడు నిధులు దానికి కాంపెన్సేటరీకి ఇస్తారా లేదా, లేకపోతే కృష్ణా జిల్లాల సమస్యలు చాలా అంశాలు ఉన్నాయి, విశాఖపట్నం సమస్యలు ఉన్నాయి, ఏజెన్సీ ప్రాంతాల సమస్యలు ఉన్నాయి. ఏర్పాటు చేయాల్సినవి కూడా యూనివర్సిటీలు వీటికి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు అవి అట్లా కట్టిపెట్టారు. ఎక్కడో చోట మెట్రో రైలు పెడతామని విజయవాడ విశాఖపట్నం ఉన్నాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీ బాగా మేము ఫీజిబిలిటీ మేము చర్చిస్తామని చెప్పిన ఉన్నాయి. ఇందులో ఏది జరిగిందండి? పులివెందులో ఈరోజు ఏదో ఓపెన్ చేశారు ఈయన జగన్ ఆసుపత్రికి ఓపెనింగ్ అంటే, ఎందుకంటే పులివెందుల వీళ్ళు అక్కడే సవాల్ చేస్తున్నారు కదా, అందుకని వెళ్ళి వైనాడ్ పులివెందుల. ఇంకోటి ఏంటంటే వైనాడ్ పులివెందుల అని, ఇప్పుడు వైనాడ్ అని ఇన్ని సీట్లు తేలలేదు, ఇవన్నీ పొలిటికల్ మైలేజ్ కోసం వచ్చేవే. కానీ ఇక్కడ జగన్ ఈరోజు పులివెందులో అదే ఆరోగ్యం పెంచుకోవడంలో ఒక వ్యూహం ఏమంటే ఆరోగ్య రంగంలో బాగా చేస్తుంది అనే ఒక ప్రచారం, కానీ దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు ఆసుపత్రిని తీసుకున్నారు అక్కడ, ఈరోజు బహుశా వైద్య రంగంలో తన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చెప్తారు. ఇంకోటి ఏమో ఇటు షర్మిల, అటు సునీత, కడపలో వచ్చినటువంటి కలకలం, వీటి మధ్యలో ఆయన మరొకసారి అక్కడికి తన కేంద్రానికి వెళ్ళి అవి చెప్పుకొస్తారు. ఆమె సౌభాగ్యమే పోటీ చేస్తారు, వివేకానంద రెడ్డి సతీమణి, ఇట్లాంటి వార్తలు కూడా ఉన్నాయి కదా. ఇలాంటి సమయంలో ఆయన అక్కడికి వెళ్ళి మరొకసారి తన మెసేజ్ బలంగా వినిపించి వస్తారని చెప్పి మనం అనుకోవచ్చు. ఆ సతీష్ రెడ్డి అని ఒక ఆయన టీడీపీ నుంచి వచ్చి ఇటు చేరినటువంటి పరిస్థితి. ఇప్పుడు యుద్ధం అంటే యుద్ధం జరిగిపోతుంది. ఇప్పుడు సిద్ధం అనే ఒక 3 అక్షరాలు ఎక్కడ కనిపెట్టారో కానీ సిద్ధం అనే చిన్న పదం అది పెద్ద పెద్ద సభలు పెట్టడంతో ఒక అది అలా ఎస్టాబ్లిష్ సార్ అది వెళ్ళింది. అది ఉదాహరణ కాన్సెప్టువలైజేషన్ ఉంది ప్రచారం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అలాగే ఇండియా షైనింగ్ ఇట్లాంటివి పెట్టారు, అవి బర్నింగ్ అని అది ఎదుర్కొట్టింది. సిద్ధం అన్న చూస్తే నేను నిన్న చూస్తున్నా చాలా చోట్ల సంసిద్ధం అని ఒకరు, మేం సిద్ధం అని దానికి అటు ఇటు పెట్టడానికి ప్రయత్నించారు. ఇప్పుడు నిన్నటితో సిద్ధం ఇది కూడా అయిపోయింది అనుకోండి. ఎలా ఉందంటే మంగళగిరి నియోజకవర్గంలో మీరు ఎక్కడ తిరిగినా కానీ అది డ్రై క్లీనింగ్ షాప్ అయినా, అది కిల్లీ కొట్టు అయినా, అది ఇంకొక ఏది పాలు అమ్మేవాడైనా అన్నిటికీ మన మంగళగిరి మన లొకేషన్ ఒక బోర్డు. మీరు ఏ విధంగా అయితే మామూలు షాపుల మీద కూల్ డ్రింక్ స్ప్రైట్ అనో లేకపోతే ఇంకొకటేనో చూసి కింద మీ పేరు ఉంటుంది, వర్మ షాప్ అని కింద ఉంటుంది, అలా ఉన్నాయి ఇప్పుడు మంగళగిరిలో. ఎక్కడ చూసినా కానీ అంటే అతను వర్క్ చేస్తున్నాడు. వర్క్ చేయడంతో పాటు దీని మీద ఎక్స్పెండిచర్, ఆ ప్యాటర్న్. అంటే షాప్ ఎవరిది లేకపోతే ఇంకొకటి అనేది ప్రశ్న కాదు. వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ బోర్డు పేరు కూడా రాసి దానిపైన ఒక విధమైన బిజినెస్ లైక్ ఇది జరుగుతుంది. పబ్లిసిటీ కూడా, పబ్లిసిటీకి ఎక్కడ చూసినా లోకేష్ పేరు మీకు ఒక రోడ్డు మీద మీరు వెళ్తే కూడా ఎక్కువ చేస్తున్నాడు. అప్పుడప్పుడు హఠాత్తుగా ఎవరికే దగ్గరగా వెళ్ళి సామాన్యులను పలకరించడం, ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో అప్డేట్ చేయడం, ఇదంతా చాలా భారీ ఎత్తున ప్రిపేర్ చేస్తున్నారు. అది ఒక డంపింగ్. దానికి తగినంటే అవతరాళ్ళు ఇప్పుడు 3 సార్లు మార్చారు కదా, ఆ సమస్య కూడా ఉంది. మొత్తం నేను చెప్తుంది ఏంటంటే తీవ్ర స్థాయిలో జరుగుతుంది ఇక్కడ ఇది. సార్ పవన్ టార్గెట్గా ముద్రగడ, హరిరా